మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి ఏడుపాయల అంకుశం గెస్ట్ హౌస్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొల్చారం మండల బీజేపీ నాయకులు కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని మండల అధ్యక్షుడు గణపూర్ హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా గణపూర్ హరీష్ మాట్లాడుతూ మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో బీజేపీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। नरेंद्र मोदी गारी नायकत्वम अमित शाह गारी नायकत्वम जेपी नड्डा गारी नायकत्वम रामचंद्र गारी नायकत्वम रघुनंदन राव गारी नायकत्वम बालाजी मलईगौड़ गारी नायकत्वम भारतीय जनता पार्टी बीजेपी 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 जय श्री राम 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 जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता भारत माता के जय भारत माता के जय श्री राम जय बोले बलवान दुर्गा माता के అందరికీ నమస్కారం। ఈరోజు మన కొల్చారం మండలంలోని కార్యకర్తలకు సన్నాహక సమావేశానికి చేసిన మండల ప్రధాన కార్యదర్శి గిరి గారికి, రావి గారికి అండ్ నాని గారికి, అలాగే వివిధ బూత్ అధ్యక్షులకి మరియు ముఖ్య కార్యకర్తలకి నా యొక్క శుభాశీస్సులు। అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జరగబోయే స్థానిక సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఒక సన్నాహక సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం। ఈ సన్నాహక సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క గ్రామాలలో ఇప్పటివరకు గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన నుంచి గ్రామాలను ఏ విధంగా డెవలప్మెంట్ చేశాం అనే దానిపైన మీ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం। ఈ యొక్క గ్రామాలలో ఈరోజు వచ్చిన వైకుంఠ ధామాలు కానీ, డంపు యార్డులు కానీ, శ్మశాన వాటికలు కానీ, ప్లస్ సీసీ రోడ్లు కానీ, అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కానీ కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గ్రామాలకు డెవలప్మెంట్ చేయడానికే ఆయన ఒక ఇంప్లిమెంట్ చేసిన పథకాలు। ఈరోజు అవి పేద ప్రజలకు ఏ విధంగా సహాయపడుతున్నాయంటే ఒక అనాథ శవాన్ని కాల్చాలన్నప్పుడు మన దగ్గర ఒక శ్మశాన వాటిక లేదు। అట్లాంటి టైంలో ఆయన ఒక హృదయం ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు। ఇప్పుడు డంప్ యార్డ్ ఉన్నది, పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రజలలో ఆరోగ్యంగా ఉండడానికి దానికి సంబంధించి డంప్ యార్డ్ ఏర్పాటు చేసి ఈ యొక్క వ్యర్థ పదార్థాలను అక్కడ వేసి కంపోస్ట్ ఎరువుగా చేసి ప్రజలకు మంచి అందించాలని నరేంద్ర మోడీ గారు ఆలోచించారు। అలాగే ఊర్లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద ఊర్లో ప్రతి గ్రామాలలో సీసీ రోడ్లను డెవలప్మెంట్ కి పంపించారు। గత సర్పంచులను ఎవరిని అడిగినా కానీ 14వ ఆర్థిక సంఘం నిధులతోనే మేము గ్రామ పంచాయతీలను నడిపించామని చెప్పారు। అంటే మీరు ఒకసారి ప్రజలారా ఆలోచించండి, నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నా కానీ మారుమూల ప్రాంతాలకు కూడా సంక్షేమం వెళ్ళాలని ఆలోచించే వ్యక్తే। అలాగే ఈరోజు అంత్యోదయ పథకం కింద ఈరోజు ఉచిత రేషన్ ని నరేంద్ర మోడీ గారు కల్పించారు। ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి। మా భారతీయ జనతా పార్టీ పేద ప్రజల పార్టీ, అలాగే అందరి యొక్క విశ్వాసం అందరితో ఉండాలని కోరుకునే పార్టీ। ఈరోజు దేశంలో అత్యధికంగా దళిత ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ। ఈరోజు దేశంలో అత్యధిక బీసీలు కేంద్ర మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ। ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిని ఒక గిరిజన మాల్యం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ। ఈరోజు ఒక రాష్ట్రపతిని